కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వయస్సు 73 సంవత్సరాలు అనారోగ్యంతో కన్నుమూయడంతో కిర్లంపూడిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 25 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా రాణించిన ఆయన కాపు రిజర్వేషన్ల కోసం చేసిన సుదీర్ఘ పోరాటాలతో ఏపీ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీంతో ఏపీలో సర్వత్రా శోక సంద్రంలో ప్రజలు మునిగిపోయారు. ప్రత్యేకించి కాపు సమాజం కూడా అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల మంచిగా ముద్రపడ్డ ముద్రగడ పద్మనాభం అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో బంధువులు తన తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని తమ స్వగృహానికి పార్థివ దేహాన్ని అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ముద్రగడ పద్మనాభం చివరి కోరిక మేరకే, వారి ఆకాంక్ష మేరకే పార్థివ దేహాన్ని అయితే ఖననం చేయడం జరిగింది. వాస్తవానికి సాంప్రదాయం ప్రకారం అయితే అక్కడ దహన సంస్కారాలు అయితే నిర్వహించాల్సి ఉంది. కానీ చివరిగా తన మరణానికి సంబంధించి తన కుటుంబ సభ్యులతో చెప్పిన ప్రకారం అయితే అక్కడే వాళ్ళ ఇంటి సమీపంలోనే తోటలో తన పార్థివ దేహానికి ఖననం చేయడం జరిగింది. అశేష 2 తెలుగు ప్రజల రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇటు రాజకీయ అధికార వర్గాల వారు కూడా లక్షలాది మంది తరలి వచ్చిన నేపథ్యంలో అశ్రు నయనాలతో కుటుంబ సభ్యులు ఈ ఖనన సంస్కార వేడుకలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 48 సంవత్సరాల పాటు తనదైన ముద్రలు పెనవేసుకున్న ముద్రగడ పద్మనాభం రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు. ముఖ్యంగా వారి తండ్రి వీర రాఘవరావు అయితే 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అనూహ్యమైన రీతిలో తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం 1967లో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. తన 25వ ఏటనే అప్పటి జనతా పార్టీ నేత అనంతరం భారత రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజయ్ రెడ్డి ప్రోద్బలంతో పత్తిపాటి నుంచి జనతా పార్టీ టికెట్పై 25 సంవత్సరాల పిన్న ప్రాయంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించిన ముద్రగడ పద్మనాభం నిగర్విగా నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా 48 సంవత్సరాల పాటు ఏకబీన తన ప్రజాసేవ ప్రస్థానాన్ని అయితే అప్రతిహతంగా కొనసాగించడం జరిగింది. అలాంటి నేతలకు సంబంధించి అయితే ముఖ్యంగా తన జాతి కోసం ఏదైనా చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఒకవైపు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పటికీ, మరోవైపు 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ తనకు జన్మనిచ్చిన ముఖ్యంగా కాపు సమాజానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలనే రీతిలో ముద్రగడ పద్మనాభం మాత్రం అవిష్టాంతంగా కాపు రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం ద్వారానే రాజకీయాల కంటే బాగా సుపరిచితులయ్యారని కూడా చెప్పవచ్చు. మొత్తం కాపుల రిజర్వేషన్ కోసం కావచ్చు, కాపు డిమాండ్ల సాధన కోసం అయితే ముద్రగడ పద్మనాభం మొత్తం 7 సార్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా అప్పట్లో పాలకుల గుండెల్లో గూగులు పట్టించిన నేపథ్యం. వాస్తవానికి బ్రిటిష్ హయాం కంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వ పతనం అనంతరం కూడా ముఖ్యంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులకు బలిజా, ఒంటరి, తెలగ కులాలకు సంబంధించి ఇటు మున్నూరు కాపులు కూడా బీసీలో, అటు తూర్పు కాపులు కూడా బీసీ వర్గంలో ఉన్నప్పుడు అప్పుడు నీలం సంజయ్ రెడ్డి హయాంలోనే దీన్ని బీసీ నుంచి కొన్ని ముఖ్యంగా కోస్తాంధ్రలో, రాయలసీమలో కాపులని ఓసీలో చేసిన నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ రద్దు చేసిన క్రమంలోనే గత 6.5 దశాబ్దాలుగా ఏకబిగిన ఈ ఉద్యమం పాత డిమాండ్ల బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం జరుగుతున్న
పరిస్థితిని అయితే మనం చూస్తున్న క్రమంలోనే ముద్రగడ పద్మనాభం తన చేతిలోకి ఉద్యమాన్ని తీసుకొని నిజాయితీగా నడిపించారని చెప్పవచ్చు. సహజంగా ఎత్తులు జిత్తులు తెలవని, రాజకీయ లౌక్యం తెలవని, ముఖ్యంగా పదవుల కోసం ఏమాత్రం పాపులాడని నైజం ముద్రగడ పద్మనాభం అనే చెప్పవచ్చు. అనుకున్నదే తడవుగా అటు ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకున్నదే తడవుగా డిమాండ్లకు పదును పెట్టి పాలకులకు మెడపై కత్తి పెట్టి ఎంత పెద్ద రేంజ్లో అయినా ఉద్యమాన్ని నిర్వహించడం అనేది అది ముద్రగడ పద్మనాభంపై చెల్లింది. వాస్తవానికి సమకాలీన రాజకీయాల్లో అన్ని కూడా ఇటు ఎత్తుగడలతో కావచ్చు, కుట్రపూరితమైన కోణంలోనే నడుస్తున్న నేపథ్యంలో వాటికి దూరంగా ముద్రగడ కేవలం తన కాపు సమాజం సమస్యల సాధన వైపే ఎక్కువగా దృష్టి కేంద్రించడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా రిజర్వేషన్లకు సంబంధించి తన చిరకాల వాంఛ నెరవేరినప్పటికీ కూడా అనేక ఆటుపోట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముద్రగడ తన పలు ప్రముఖులతో కానీ హైదరాబాద్లో కూడా లెక్కకు మిక్కిలి సార్లు సమావేశాలు నిర్వహించి కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి అయితే మద్దతు కూడగట్టిన దీశాలి, వితరణశీలి ముద్రగడ పద్మనాభం అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా 2016లో తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సదస్సు అనేది ఒక ముద్రగడ పద్మనాభం జీవితంలో మాత్రం ఒక మరపురాని సంఘటనగా కూడా మిగిలిపోయిందనే చెప్పవచ్చు. గతంలో వంగవీటి మోహన్ రంగా కూడా విజయవాడలో నిర్వహించిన లక్షలాది మందితో ఒక కాపు గర్జన సభ మాత్రం బ్రహ్మాండమైన విజయం సాధించిన నేపథ్యంలో అప్పట్లో పాలకుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. అదేవిధంగా అదే తరహాలో 2016లో లక్షలాది మంది జనంతో తునిలో నిర్వహించిన సభ కూడా దాదాపు ఆ సభకు 10 లక్షల మంది పైగా వచ్చారని చెప్తుంటారు. కేవలం ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతోనే అంత భారీ సంఖ్యలో కాపు ప్రయాణికం అయితే రావడం జరిగింది. ఆ సభ వేదికగా ముద్రగడ పద్మనాభం ఇచ్చిన ఉపన్యాసంగా మాత్రం వెనుకడు వేయకుండా తన ఉద్యమ ప్రస్థానంలో మాత్రం తిరుగులేని విధంగా పయనించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం లేని లోటు తీరదంటూ పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు అక్కడ శోక తప్త హృదయలై కనిపించడం విశేషం.